నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. పెండింగ్లో ఉన్న 4,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మార్కెట్ వంతెన వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భారీ ప్రదర్శనగా మార్కెట్ వంతెనకు చేరుకొని విద్యార్థి సంఘ నాయకులు నిరసనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థుల నాయకులు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతున్నారన్నారు. పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వెంటనే 4,300 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలను ఏమాత్రం పక్కన పెట్టి విద్యార్థుల్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం పాలన సాగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే అమ్మ ఒడి విద్యాదీన వసతి అన్న పేరుతో విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఎంతో కొంత సాయం చేశారు. ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు అవుతున్నప్పటికీ యోగాల్లో ఇచ్చిన హామీల్ని మర్చిపోతూ ఈరోజు విద్యార్థులకి వాళ్ళని మభ్యపెట్టి అన్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం పాలన సాగుతూ ఉంది. కాబట్టి ఈ రోజున ఏబీవీపీ తరఫున విద్యార్థుల గొంతుకై ఏబీవీపీ నిలబడింది. గతంలో మీరు ఇచ్చిన యోగాల హామీల మేరకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ని తల్లుల ఖాతాలో కాకుండా కాలేజీ ఖాతాలో వేస్తారని చెప్పిన హామీని మీరు నిలబెట్టుకోవాలి. మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చుకుని మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి. ఆధునిక విద్యా వ్యాప్తి ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి పులే అని పలువురు టీడీపీ నేతలు అన్నారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళల జీవితాల్లో విప్లవాత్మకమైన చైతన్యం తీసుకొచ్చిన దీశాలి సావిత్రిబాయి తాను అనుకున్న లక్ష్య సాధన కోసం చివరి శ్వాస వరకు శ్రమించారు. సామాజిక పోరాట యోధురాలు సావిత్రిబాయి స్ఫూర్తిని కొనసాగించడమే మనం అర్పించే ఘన నివాళి అని ఈ సందర్భంగా నేతలు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రి పూలే గారి జయంతి సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కులాల మతాలకు అతీతంగా పొత్తులో భాగంగా జనసేన బీజేపీ అందరి సహకారంతో ఆలపాటి రాజా గారి సూచనల మేరకు ఈరోజు పట్టణ పార్టీ ఆఫీసులో ఆమె జయంతిని అందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహానుభావురాలు ఆమె 9వ ఏటనే వివాహం చేసుకొని ఆమెకి చదువు మీద ఉన్న మక్కువతోటి జ్యోతిబా పూలే గారు నిరక్షరాస్యులైన ఆమెకి చదువు చెప్పి ఆమె చేత మొట్టమొదటి ఉపాధ్యాయురాలను చేసిన ఘనత జ్యోతిబా పూలే గారికే దక్కుతుంది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సమసమాజ స్థాపనకు, మహిళా సాధికారతకు, మహిళా అభ్యున్నతికి, మహిళా విద్య కోసం పాటుపడిన మన యొక్క నాయకులు జ్యోతిరావు బాబు పులే గారి యొక్క ధర్మపత్ని సావిత్రిబాయి పులే గారు బాల్య వివాహం అని ఆ రోజుల్లో చిన్నతనంలో వివాహం జరిగినప్పటికీ మన జ్యోతిరావు బాబు పులే గారి యొక్క సౌజన్యంతో విద్యను అభ్యసించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆవిడ అడుగుడికి సమాజంలో అణగారిన వర్గాలు యొక్క మహిళలందరూ కూడా ఖచ్చితంగా విద్యను అభ్యసించాలనే సదుద్దేశంతో ఆ రోజు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా అవతారం ఎత్తి
చదువు చెప్పిన వైనం మీ అందరికీ తెలిసిందే. సావిత్రిబాయి పూలే గారి జీవితం చూసుకున్నట్లయితే పూర్తిగా మహిళా సాధికారతకి అంకితమై ప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా తన భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి సారథ్యంలో మరి ఆనాటి కాల పరిస్థితులలో మరి బడుగు బలహీన వర్గాలకి ఎక్కడా ప్రాతినిధ్యం లేనటువంటి సందర్భంగా వీరందరినీ ఒక ప్రయోజకత్వానికి తీసుకురావాలనే ఉద్దేశంతో తనే ఉన్నత విద్యని తన భర్త ద్వారా అభ్యసించి మహిళలందరికీ కూడా విద్యని నేర్పేందుకు కంకణం కట్టుకొని మహిళాభ్యున్నతికి ఆనాడే పాటుపడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా 19వ రోజు శుక్రవారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజా మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు. 8వ తేదీ పుష్పయాగం, అదేవిధంగా 10వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. श्री भूशक्तै च धीमहि तन्नो ओम अदो देवा अमरे श्रीमत्ते विष्णुदेवा गंध गंध बंधुरजिष्णवे विष्णुजे तमन्धरस्य स्वामिनो मह्यं ददा नमस्ते ओम सतमानं मुक्तायुष्येवे गोदायै नित्यमङ्गलं मङ्गलाशासने सकृदायास्तु प्रिय భగవంతుగా ఉంటే తప్ప భగవంతుడు మన దగ్గరికి రాడు. ఇప్పుడు భగవంతుడికి మనం చక్కగా లక్ష్మీనారాయణ ఆరాధన కార్యక్రమాన్ని నీటిని నింపాలి. రెండవ నీరుని అంటే ఒకసారి చేయి కడుక్కోవటానికి ఒక ఉద్ధరిని అంటే ఆ స్పూన్తో ఎన్ని నీళ్ళు వస్తానండి. రెండవది చక్కగా అనేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. గోదాదేవి ఎలా అయితే భగవంతుని శరణాగతి చేసిందో అలాగే మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో కూడా అందరం కలిసి భగవంతుని శరణాగతి చేసి భగవంతుడినే కాదు భాగవతోత్తములతో కలిసి భగవంతుని శరణాగతి చేయటం. ఒక భగవంతుడినే శరణాగతి కాకుండా భగవంతుడితో ఉండేటువంటి పరివారాన్ని అందరినీ శరణాగతి చేసి భగవంతుడి దగ్గరికి చేరాలని గోదాదేవి ముఖ్య లక్ష్యం. అలా ఆ లక్ష్య సాధన ఆమె ఆనాటి కాలంలోనే 5000 సంవత్సరాల క్రితం ఛేదించి భగవత్ సన్నిధానానికి వెళ్ళి భగవంతుని మెప్పించి తాను కోరుకున్నటువంటి కోరికని భగవంతుడి దగ్గర ప్రకటీకృతం చేసి ఆ కోరికను తీర్చుకున్నటువంటి తల్లి గోదాదేవి. మనందరికీ ఆదర్శవంతమైనటువంటి తల్లి గోదాదేవి. రేపు రాబోయేటువంటి మంగళవారం అనగా 8వ తారీఖు శ్రీ పుష్పయాగం అంటే ఎన్నో రకాలైనటువంటి పుష్పాలని అమ్మవారికి స్వామివారికి అందరికీ కూడా మనందరినీ కూడా ఒక పుష్పరూపంలో సమర్పించుకునేటువంటి భాగ్యం భగవంతుడి పాదాల దగ్గర అర్పితమయ్యేటువంటి భాగ్యం మనకు కలిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ 35, 36 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు మరియు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 36 వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నజీర్, జానీ పాషా మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలానే ఈరోజు శానిటేషన్ మీద 36, 35 వార్డులో
రావడం జరిగింది. అలా రావటం అంటే శానిటేషన్ మీద అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్ కానివ్వండి, అలానే ఈ ట్రైన్స్ కూడా చెన్నై అవటాన ఆ నీళ్ళు అనేది ఆగిపోవటం జరిగింది. దానికి తోడు ఈ కవర్లు కానివ్వండి, ప్లాస్టిక్ గ్లాసులు ఇలాంటి వ్యర్థాలు అనేది ఆ కాలువలో కలవట్ల దగ్గర ఆగిపోవటం జరిగింది. అవన్నీ మా సిబ్బందితో తీపిట్టడం జరిగింది. అలానే ఈ శానిటేషన్లో భాగంగా మా మున్సిపల్ ఆఫీసర్లు కానివ్వండి, వర్కర్స్ కానీ అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రజల సహకారం కూడా ఉండాలి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాను. అలానే 35వ వార్డులోకి వచ్చేసి అనుకోకుండా స్కూల్కి రావటం జరిగింది. అలానే సావిత్రి జ్యోతిరాయపులే గారి జయంతి సందర్భంగా స్కూల్లో అనుకోకుండా రావటం జరిగింది కాబట్టి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. స్థానిక అనుగోలువారి వీధిలోని విద్యాశంకర భారతి సదనంలో శనివారం సాయంత్రం 4 గంటలకు హ్యాపీనెస్ ప్రోగ్రాంపై అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు పర్యవేక్షకులు కొంచినపల్లి గోపాలరావు తెలిపారు. శుక్రవారం నృసింహ సదన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ రవిశంకర్ గురూజీ శిష్యులు దండు శ్రీనివాసరాజు సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. సదస్సులో ఆనందం యొక్క బహుళ వ్యక్తీకరణపై పూర్తి వివరణ అంశాన్ని తెలియజేయడం జరుగుతుందని, సుదర్శన క్రియ, యోగా, ప్రాణాయామం, ధ్యానం, సామూహిక ప్రక్రియలు తదితర అంశాలను వివరిస్తారని తెలిపారు. సదస్సుకు వయసుతో నిమిత్తం లేకుండా కుటుంబ సభ్యులందరూ హాజరు కావచ్చునని అన్నారు. పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. పరమపూజ్య శ్రీ రవిశంకర్ గురూజీ గారు స్థాపించి 180 దేశాల్లో విస్తరించిన ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రాంలో వారి శిష్యులైన దండు శ్రీనివాసరాజు గారిచే రేపు సాయంత్రం అనగా శనివారం సాయంత్రం 4 గంటలకు ఇది అంకావారి కొట్ల బజార్లో ఈ విద్యా నృసింహ భారతి గారి సదనంలో రేపు సాయంత్రం 4 గంటలకి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవగాహన సదస్సు జరుగుతుంది. సమావేశంలో వేదిక్ బ్రాహ్మణ సేవా సమైక్య ప్రధాన కార్యదర్శి తాడపల్లి సూర్యనారాయణమూర్తి, గౌరవ అధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, కోశాధికారి సిహెచ్ తిరుమలరావు, కుంచినపల్లి ఛాయారాణి తదితరులు పాల్గొన్నారు. తెనాలి, నాదర్పేట, అనుగోలు వారి వీధి చివరగల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు యోగా శిక్షణ తరగతి కార్యక్రమాలు జరగబోతున్నాయి. దీనికి మూల పురుషులైన రవిశంకర్ గారి ఆధ్వర్యంలో వారి ఆలోచనతో ఎక్కువ మంది యోగా శిక్షణ తీసుకోవడం కోసం విజయవాడ వాస్తవ్యులు దంటు శ్రీనివాసరాజు గారితే అవగాహన సదస్సు 24వ తారీఖు శనివారం సాయంత్రం 4 గంటలకి జరుగుతుంది. భారతదేశానికి యోగా ఒక ఇంటర్నేషనల్గా గుర్తింపు తెచ్చి ఐక్యరాజ్య సమితిలో ఆమోదం పొందించిన మాన్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు వలన ఈ యోగా ఒక ఇంటర్నేషనల్ మూమెంట్గా వచ్చింది. దానికి రవిశంకర్ గురూజీ గారు ఈ యోగాలో చాలా నిష్ణాతులు. ఆయన శిష్యుడు మన విద్యాశంకర భారతీ సదనం నందు వచ్చి మనందరికీ యోగా నేర్పించడం చాలా ముదాహం. అందరూ వచ్చి ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని ఆనందము, ఆరోగ్యము, తర్వాత మెడిటేషను ఎట్లా చేయాలి అని చెప్పి మానసిక ప్రశాంతత కోసం నేర్చుకోవాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. పట్టణ గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ పాఠశాల నందు సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు ముఖ్య అతిథిగా పాల్గొని సావిత్రిబాయి పులే చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. మహిళా విద్యా వ్యాప్తి కోసం ఆమె ఎనలేని కృషి చేశారని జయంతి బాబు అన్నారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుని వేల్పుల సుజాతని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రసన్నద్ కుమార్, మహిళా ఉపాధ్యాయురాలు కరుణకుమారి, బి విజయకుమారి, పర్వీన్, ప్రసన్న, వసంత, జ్యోతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. స్త్రీలను బయటికి పంపించడం ఇష్టం లేని రోజుల్లో పురుషుల దగ్గర విద్యాభ్యాసం చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో మహిళల యొక్క విద్య ఆవశ్యకతను గుర్తించి పూలే గారు తన భార్యను ముందుగా విద్యావంతురాలుగా చేసి తద్వారా సమాజంలో మహిళల అభివృద్ధికి పునాది వేశారు. ఈ సందర్భంగా పూలే దంపతులు చేసినటువంటి కృషిని ప్రతి క్షణం ప్రతి ఒక్క
మనిషి దృష్టిలో ఉంచుకొని వారికి కేవలం ఈ జన్మదినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించడమే కాకుండా వారు మనకు చేసినటువంటి కృషిని దృష్టిలో పెట్టుకుని వారు చూపించిన బాటలో ప్రయాణం చేసి స్త్రీలను గౌరవించటం, వారికి సమాజంలో సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం, ఆ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి త్యాగాన్ని ప్రతిక్షణం మన బిడ్డలకు తెలియజేస్తూ సుమారు 200 సంవత్సరాల క్రితం పుట్టిన సావిత్రిబాయి పూలే గారు ఈనాటికి అనేకమైన హృదయాలలో సజీవంగా నిలిచి ఉన్నారంటే వారి యొక్క శ్రమ, వారి యొక్క పట్టుదల, వారి యొక్క త్యాగం, వారు అన్నిటినీ సహించి పేద పిల్లలకి మరి ముఖ్యంగా మహిళలకు విద్య అందాలని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తన భర్త జ్యోతిరావు గారి యొక్క పూలే గారి యొక్క సహకారంతో వారిరువురు కలిసి, వారిరువురిని విడదీసి చూడలేం, వారిరువురు కలిసి ఈ సమాజానికి అందించిన ఈ ఫలాలు నేడు ఈ పేద పిల్లలు, ఆడపిల్లలు చదువుల తల్లి రూపంలో చదువుకుంటున్నారంటే కేవలం ఆమె చదువుల తల్లి. ఇప్పుడు చిన్న విరామం.